హలో ఫ్రెండ్స్, నా పేరు విజయ. వెల్కమ్ టు విజయ జీవల్. ఫ్రెండ్స్, మనకి స్వీట్ తినాలని అనిపించినప్పుడు వెంటనే చేసుకొని తినగలిగేటువంటి స్వీట్ని ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ దీనికోసం ఒక మూకుడు పెట్టుకొని దీంట్లో నెయ్యి కానీ లేదంటే రిఫైండ్ ఆయిల్ ఏదైనా కానీ వేసుకొని దాంట్లో తురుముకున్నటువంటి క్యారెట్ని వేయండి. క్యారెట్ని వేసుకొని దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కొంచెం వేగనివ్వండి. ఇది ఇలా వేగిపోయింది కదా. ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో మనము కొన్ని పాలు పోసుకుందాం. పాలు పోయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. క్యారెట్ కలర్ కూడా మారిపోదన్నమాట. ఇదిగో ఇలాగా మంచిగా పాలు పోసేసుకొని తిప్పేసేసుకుందాము. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ తిప్పండి. మిల్క్ అంతా మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది క్యారెట్కి. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మనము తురుపుకున్నటువంటి కొబ్బరి పొడి, అదేవిధంగా బాదం పొడి, ఈ రెండింటిని కూడా వేయండి. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్, చాలా హెల్దీ కూడా, ఫ్లేవర్ ఇంకా అదిరిపోతుంది. ఇలా వేసేసుకొని దీన్ని మంచిగా తిప్పుకోవడం ఒక 2 మినిట్స్ చాలు. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో సరిపడా షుగర్ వేసుకుందాం. ఇలా షుగర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం దగ్గరికి రానివ్వండి. క్యారెట్ షుగర్ మంచిగా మెల్ట్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. అంతా మెల్ట్ అయిపోయి మంచిగా దగ్గరికి వచ్చేసింది కదా. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేద్దాము. ఇదిగో యమ్మీ స్వీట్ అయితే తయారైపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాస్ట్గా చేసుకొని తినేసేయచ్చు, ఎంజాయ్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీ హెల్దీ స్వీట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోని చివరి వరకు వాచ్ చేసినందుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.